మిత్రులారా, బీహార్లో రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, అటు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, నితీష్ కుమార్. ఈక్వేషన్స్ రోజురోజుకి మారిపోతున్నాయండి. మధ్యలో ప్రశాంత్ కిషోర్, జనస్వరాజ్ పార్టీ. ఇవన్నీ అలా ఉన్నా మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమిటంటే రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ ఇద్దరూ కూడా తోడు దొంగల్లాగా విడివిడిగా ఉంటున్నట్టు కనిపిస్తున్నారు, కలిసి కనిపిస్తున్నారు. లోపల ఇద్దరికి ఏదో తేడా పాడాలు ఉన్నట్టుగా అనిపిస్తోంది. బయట మాత్రం ఎన్డీఏని ఏకి అవతల పాడేస్తున్నారు. చాలా దూకుడుగా ఉన్నారు పరిస్థితి. 40 రోజుల తర్వాత ఏమిటి, రాహుల్ గాంధీ ఏమైపోయాడు, రాహుల్ గాంధీ ఎందుకో కొంచెం గుంభనంగా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు, అది ఇది అని చెప్పేసి రాహుల్ గాంధీకి, తేజస్వి యాదవ్కి మధ్యలో ఏదో కుదరట్లేదేమో అని చెప్పేసి చాలామంది ప్రచారం. ఇక అసలు బీజేపీ వాళ్ళు అయితే డైరెక్ట్గా ఇదే మాట్లాడుతున్నారు అనుకోండి. కానీ లేటెస్ట్గా వచ్చాడు అన్నట్టుగా రాహుల్ గాంధీ రావడమే ఆయన ప్రధాని నరేంద్ర మోడీ మీద కానీ, బీజేపీ సర్కార్ మీద కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కార్ మీద కానీ రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి దాడి, ఆ అటాక్ అది కానీ చూస్తే నా సామిరంగా మిగిలిన వాళ్ళ మాట ఏమో కానీ బీహార్లో యువత రెచ్చిపోతున్నారండి. ఎక్కడ చూసినా సరే తండోపతండాలుగా రాహుల్ గాంధీ సభకు పరుగులుగా సమూహాలుగా వేలాదిగా తరలి వస్తున్నారు. ఆయన మాటలకి ఊగిపోతున్నారు, చప్పట్లు కొడుతున్నారు. మరోపక్క తేజస్వి తన దారిలో, తన రూట్లో తాను రెచ్చిపోతున్నాడు. వీళ్ళిద్దరిని దూకుణ్ణి, వీళ్ళిద్దరి యొక్క ప్రతాపాన్ని తట్టుకునేటటువంటి పరిస్థితి అక్కడ కనిపించట్లేదు. ఎక్కడ, ఎన్డీఏలో ఇప్పటి వరకు అసలు తమ ముఖ్యమంత్రి నితీష్ కుమారే అని చెప్పలేకపోతున్నారు. నితీష్ కుమార్ నేతృత్వంలోనే మేము పోరాడుతున్నాం అని అంటున్నారు కానీ చెప్పలేకపోతున్నారు. ఎంతసేపటికి కూడా జంగల్ రాజ్ 20 సంవత్సరాల క్రితం లాలూ ప్రసాద్ హయాంలో సాగినటువంటి ఆ ప్రభుత్వం అదొక జంగల్ రాజ్. ఆ జంగల్ రాజ్ గురించే మాట్లాడుతున్నారు కానీ వీళ్ళు సృష్టించిన మంగళ రాజ్ ఏమిటో చెప్పడానికి ఏమీ లేదు అని ప్రజలకు అర్థమైపోతుంది. వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ ఇండిపెండెంట్ జర్నలిస్టులు కానీ అక్కడ బీహార్ వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్స్, వాళ్ళు చూపించేటటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్ చూస్తుంటే యువత అంతా కూడా తేజస్వి యాదవ్ వెనక, రాహుల్ గాంధీ వెనక పోలరైజ్ అవుతున్నారు అని అనిపిస్తుందండి. ఆ రిపోర్ట్స్ చూస్తుంటే, గ్రౌండ్ రిపోర్ట్స్ చూస్తుంటే మీరు కూడా చూడండి. ఆ వైర్ల నుంచి ఆర్ఫా ఖానం షేర్వానీ అక్కడికి వెళ్ళింది. ఇంకా చాలామంది, పన్నాక ప్రజ్ఞ అనే ఆ అమ్మాయి వెళ్ళింది. చాలామంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు అక్కడ రిపోర్ట్స్ చూస్తుంటుంటే ఇక అందరూ కూడా మాకు బదలావు కావాలి అంటే మార్పు కావాలి. 20 సంవత్సరాలు చూసాం నితీష్ కుమార్ని. కొంతమంది అయితే నితీష్ కుమార్ మంచివాడే, అవినీతి మీద పోరాటం చేశాడు, కానీ ఫస్ట్ 10 ఇయర్స్ ఆ తర్వాత ఆయన బొబ్బున్నాడు. ఇప్పుడైతే ఆయన మానసిక స్థితి కూడా, ఆరోగ్య స్థితే కాదు, శారీరకమైనటువంటి స్థితే కాదు, మానసిక స్థితి కూడా సరిగ్గా లేదు, అసలు ఏం జరుగుతుందో ఆయనకి తెలియదు అని చెప్పి కుర్రవాళ్ళు ఓపెన్గా మాట్లాడుతున్నారండి. ఓపెన్గా అసలు ఆయనకి ఏం తెలియదు ఏం జరుగుతుందో. మరోపక్క ఇంకొక చాలా విచిత్రమైన విషయం ఏమిటంటే, సరే ఆయన అలిగి కూర్చున్నాడు అన్న విషయం తెలుస్తుంది. తన ముఖ్యమంత్రి అభ్యర్థి తానే ఆయన ప్రకటించలేదు కదా, ఆయన నేతృత్వంలో మేము పోరాడతామని చెబుతున్నారు. పైగా తెలివిగా అమిత్ షా ఏం చెప్తున్నాడంటే, మొన్న సీఎం పోస్ట్ కానీ పిఎం పోస్ట్ కానీ వేకెన్సీ లేదు, ఈ వారసులకి, కుటుంబాల నుంచి వచ్చిన వారసులు కానీ ఏదో చెప్పాడు. వేకెన్సీ లేదంటే ఇదిగో ఈయన నితీష్ అని అర్థం కాదు కదా. సో ముఖ్యంగా రాహుల్, తేజస్వి ఏ పాయింట్ మీద టార్గెట్ చేస్తున్నారో మనం మాట్లాడుకుందాం. తర్వాత వీళ్ళ దగ్గర పాయింట్ లేదు కానీ వీళ్ళు ఏ విధంగా డిఫెన్స్లో పడ్డారో మాట్లాడుకుందాం ఈ వీడియోలో. చాలా సింపుల్ చిన్న వీడియో. రాహుల్ గాంధీ ప్రధానంగా ఏమిటంటే అంబానీ, అదానీలకు ఏ విధంగా వీళ్ళు మొత్తం దేశ సంపదను కట్టబెడుతున్నారు అనేది. రీల్స్ చేసుకుంటున్నారు బీహారీ కుర్రవాళ్ళు, దాని ద్వారా వాళ్ళకి ఆదాయం కలుగుతోంది.
ఆదాయం ఆ విధంగా మేము కలిగించామని నరేంద్ర మోడీ సభలో అంతటి ప్రధాని అంతటి వాడు అట్లాంటి మాటలు మాట్లాడొచ్చా? దాన్ని పట్టుకున్నాడు రాహుల్ గాంధీ. అయ్యా, మీరు రీల్స్ చేసుకుంటే, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటే మీకు ఆదాయం వస్తుందా? ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి ఆదాయం వస్తుందా? ఫేస్బుక్లో మీరు రీల్స్ చూస్తే మీకు ఆదాయం వస్తుందా? ఫేస్బుక్ పెట్టినటువంటి వాడికి ఆదాయం వస్తుందా? అంబానీకి అప్పచెప్పిన జియో అంబానీకి ఆదాయం వస్తుంది కదా ఫోన్లలో మీరు చూసుకుంటూ ఉంటే. మీరు తెలివి తెచ్చుకోండి అని చెప్పేసి ఒకటి పాయింట్, చాలా డైరెక్ట్ అటాక్ అనమాట. ఇంకొకటి ఏమిటయ్యా అంటే, ఈ బీహార్ని కూలీలను సృష్టించే కర్మాగారంగా మార్చిపారేశారు, కానీ ఇక్కడ కూలి పని దొరికే కర్మాగారాలను పెట్టలేకపోతున్నారు అని పాయింట్ ఒకటి పట్టుకున్నారు రాహుల్ గాంధీ. సరే, ఆ పాయింట్ మీదే వీళ్ళు మేనిఫెస్టో మెయిన్ కేంద్రీకరించిందే అది. బీహార్ మొత్తాన్ని ఎక్కడైనా సరే చూడండి, న్యూయార్క్ దగ్గర నుంచి, దుబాయ్ దగ్గర నుంచి, ముంబై దగ్గర నుంచి, ఢిల్లీ దగ్గర నుంచి, కలకత్తా దగ్గర నుంచి, హైదరాబాద్ దగ్గర నుంచి ఎక్కడైనా సరే చూడండి బీహారీలు ఉంటారు. ప్రతి నగరంలో నిర్మాణం జరిగిన అది వంతెనలు కావచ్చు, ఫ్లైఓవర్స్ కావచ్చు, భవనాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ప్రతి చోట బీహారీల రక్తపు చుక్క ఉంటుంది అక్కడ. అన్ని చోట్ల అన్ని మహానగరాలను నిర్మించిన బీహారీలు ఇక్కడ తమ బీహార్ని ఎందుకు నిర్మించుకోలేరు అని చెప్పి రాహుల్ గాంధీ అడిగితే భూంతరాలలో దద్దరిల్లిపోయేలాగా హాహాకారాలు ప్రజల నుంచి, ముఖ్యంగా యువకుల నుంచి. అంటే మీరు బయటకు వెళ్ళిపోయారు, లోపల ఉండే అవకాశాలు లేక. మేము ఈ లోపలే అవకాశాలు కల్పిస్తాం. నలంద యూనివర్సిటీ, విశ్వవిఖ్యాతమైన నలంద యూనివర్సిటీ, మీరు ఎక్కడెక్కడికో ఎందుకు, ఈ నలంద యూనివర్సిటీని విశ్వవిఖ్యాతమైన యూనివర్సిటీగా మేము చేస్తాం. ఇక్కడ అధికారంలో వచ్చినప్పుడు చేస్తాం, రేపు ఢిల్లీలో అధికారంలో వచ్చినప్పుడు చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ చెప్తున్నాడు. మీరు ఎక్కడికి వెళ్లకుండా పొట్ట చేత పట్టుకొని కూలీలాగా మీరు వెళ్ళవద్దు. మీరే మరొకరికి కూలి పని ఇచ్చేటటువంటి స్థితి ఉంది. అన్ని వనరులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కర్మాగారాలు, ఫ్యాక్టరీలు పెట్టడానికి స్థలం లేదని అంటున్నారు. ఇక్కడ అన్నీ ఉన్నాయని చెప్పి రాహుల్ గాంధీ యువకుల నాడి పట్టుకొని జెన్ జీ ఏదైతే అంటున్నామో, బీహార్ని ఆనుకునే ఉంది కదా నేపాల్లో జెన్జీ రెవల్యూషన్ చూసాం కదా, అక్కడ బీహార్ యువకులు కూడా ఆ ప్రభావంలో ఉన్నారు. ఇప్పుడు అందుకనే రాహుల్ గాంధీ వెనక, తేజస్వి వెనక పరిగెడుతున్నారు. తేజస్వి కూడా ఇదే మాట చెప్తున్నాడు అనమాట. మీకు ఉద్యోగాలు కల్పించాలి, మీకు స్థలాలు ఇవ్వాలి, మీకు తినటానికి తిండి, ఉండటానికి గూడు, కట్టుకోవడానికి బట్ట, ఇదే నా మైండ్ నిండా ఉంది. దీన్ని నిర్మించడానికే ఇదే పని మీద నేను ఉంటానిక అని చెప్పి యువకులందరూ తేజస్వి యాదవ్ గురించి ఏమంటున్నారంటే, తేజస్వి యాదవ్ ఇంటింటికి ఉద్యోగం ఇస్తానంటున్నాడు, ఇది ఎలా సాధ్యమని వాళ్ళు అంటున్నారు. ఇవన్నీ డిఫెన్స్ క్వశ్చన్స్ అనమాట. ఇది ఎలా సాధ్యమో, ఆయన 17 నెలలు ఉప ముఖ్యమంత్రిగా ఉండి 5 లక్షల మందికి ఉద్యోగాలు తన చేతులతో ఇచ్చి నిరూపించాడు. కాబట్టి అతను యువకుడు, కాబట్టి అతను తప్పనిసరిగా చెప్పింది చేసి తీరతాడని మాకు నమ్మకం ఉందని యువకులు మాట్లాడుతున్నారు. సో అదే పాయింట్ పట్టుకున్నాడనమాట తేజస్వి యాదవ్. ఎక్కడికి వెళ్ళినా సరే అంటే నా బీహార్ని వలస రాజ్యంగా మార్చేశారు, వలసలు వెళ్ళిపోతున్నారు అందరూ. నేను వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా బీహార్ని సుభిక్షంగా, సురక్షితమైన ప్లేస్గా నిర్మిస్తాను అని చెప్పి అతను వాగ్దానం చేస్తున్నాడు. అందుకనే యువకులందరూ వీళ్ళిద్దరు మాట్లాడే మాటలు కానీ, చేసే అటాక్ కానీ తట్టుకునేటటువంటి స్థితి అటు నితీష్కి లేదు. ఎందుకంటే నితీష్కి ఎందుకు లేదంటే, నితీష్ని ప్రకటిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒక తంట, ప్రకటించకపోతే ఒక తంట. మీరు ప్రకటించలేకపోతున్నారు, మీకు అభ్యర్థి లేడని చెప్తున్నారు. ప్రకటిస్తే యువకుడికి ముసలివాడికి మధ్య శారీరకంగా, మానసికంగా ఆరోగ్యం సరిగ్గా లేనటువంటి వ్యక్తికి, శారీరకంగా, మానసికంగా దృఢంగా, నిశ్చలంగా ఉన్నటువంటి, అచంచలంగా ఉన్నటువంటి యువకుడు తేజస్వికి మధ్య పోటీ. ఎవరిని ఎంచుకుంటారు ప్రజలు? సో ఆ విధంగా డిఫెన్స్లో పడిపోయారు. ఇక మోడీ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన నిన్ననే ఆయన 2-3 సభల్లో పాల్గొన్నాడు. 2-3 సభల్లో నితీష్ కుమార్ డుమ్మా. ఆయన ఎక్కడో ఆయన ప్రచారం ఆయనలో ఉన్నాడు. కానీ ప్రధాని పాల్గొన్నటువంటి ఎన్నిక సభలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఉండాలి కదా మొదటి రోజునైనా. తర్వాత ఎవరి సభల్లో వాళ్ళైనా ఆయన లేడు.
కాబట్టి వాళ్ళ మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏంటో అర్థమవుతుంది. కానీ వీళ్ళు మాత్రం మేము ఉద్యోగాలు వాళ్ళు ఇస్తామని చెప్తున్నారు, కర్మాగారాలు పెడతామని చెప్తున్నారు, వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు, రైతుల వెన్నెముకను నిటారుగా నిలబెడతామని చెప్తున్నారు, యువతకి అండదండగా ఉంటామని చెప్తున్నారు. ఈ మొత్తం బీహార్ని స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ట్రంగా దీన్ని అభివృద్ధి చేస్తామని వాళ్ళు చెప్తుంటుంటే వీళ్ళు ఎంతసేపు ప్రతి మీటింగ్లో కూడా నిన్న కూడా ప్రధానమంత్రి జంగల్ రాజ్ 20 ఏళ్ల క్రితం జంగల్ రాజ్, అరే జంగల్ రాజ్ छोड़ो आपने कौन सा मंगल किया ये बोलो అని అడుగుతున్నారనమాట. సో నువ్వేం మంగళ రాజు నిర్మించావు అది చెప్పు అని అంటున్నారు. అది చెప్పలేకపోతారు. ఎంతసేపు రాహుల్ గాంధీ 40 రోజులు ఏమయ్యాడు, వీళ్ళిద్దరి మధ్య కుదరట్లేదు, ఇది ఒక పాయింటు. ఉద్యోగాలు ఎలాగిస్తాడు ప్రతి కుటుంబానికి చెప్పమానండి, ఇది ఒక పాయింటు. ఇదా మేము ఇది చేశాము ఇంకా ఇది చేస్తామని చెప్పలేకపోతున్నారనమాట. అంటే డిఫెన్స్లో ఉన్నారు ప్రస్తుతం మోడీ కానీ అమిత్ షా కానీ అటు నితీష్ కుమార్ కానీ. చూడండి యుద్ధం రాను ఎటువైపుకు వెళుతుంది. అడ్వాంటేజ్ అటు రాహుల్ తేజస్వి వీళ్ళ వైపు వెళ్తుంది. ఇద్దరూ కూడా తోడు దొంగల్లాగా ఏదో లోపల ఇద్దరికి ఏదో ఉన్నట్టు గ్యాప్ ఉన్నట్టుగా కనిపిస్తున్నా సడన్గా వస్తున్నారనమాట. సీట్ల సర్దుబాటు లేదు, అంతా అయిపోయింది అనుకున్నప్పుడు ఒకసారిగా వచ్చి సీట్ల సర్దుబాటు చేసుకున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు తేజస్వి అంటే అన్నట్టుకున్నప్పుడు ఒకేసారి సడన్గా మా ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ అన్నాడు. రాహుల్ గాంధీ ఏమైపోయాడు అన్నప్పుడు సడన్గా రాహుల్ గాంధీ వచ్చి విరుచుకుపడ్డాడు, ఒక తుఫాను కెరటంలాగా విరుచుకుపడ్డాడు మోడీ మీద అమిత్ షా మీద. ఇది వాళ్ళు చాలా టాక్టికల్గా వ్యవహరిస్తున్నారు రాహుల్ తేజస్వి. వాళ్ళిద్దరిని ఎదుర్కోవడం అనేటటువంటిది ఈవెన్ మోడీకి అమిత్ షాకి కూడా సాధ్యం కావడం లేదు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి బీహార్లో. ఇక రానున్న రోజు 5 రోజులు మాత్రమే ఉంది ఫస్ట్ ఫేజ్ ఓటింగ్కి. చూద్దాం ఏం జరుగుతుందో మిత్రులారా. థ్యాంక్ యూ.